హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ గా ఉన్నాను. సో మనం ఫ్రిడ్జ్ ఉంది కదా అని దాంట్లో నీళ్ళు తాగుతుంటాం. దానికంటే కుండలో నీళ్ళు తాగితే చాలా చాలా హెల్దీ. సమ్మర్ లోనే కాదండి, మనం సమ్మర్ కాకుండా నార్మల్ డేస్ అంటే అసలు కుండ వాటర్ తాగుతూ ఉంటే కూడా చాలా చాలా హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో కుండలో వాటర్ తాగడానికి ట్రై చేయండి. ఫ్రిజర్లో ఇంచి వాటర్ తీసేయండి, చూపిస్తాను చూడండి. ఒక్క వాటర్ బాటిల్ కూడా పెట్టుండదు చూడండి. వాటర్ బాటిల్స్ అస్సలు పెట్టమన్నమాట. మా వాళ్ళే అప్పుడప్పుడు నా బాధ పడలేక వాటర్ పెట్టేసుకొని తాగుతూ ఉంటారు. సో అందుకే, ఎందుకంటే కుండలో వాటర్ లేవు గనక వాళ్ళు ఆ పని చేస్తున్నారు. సో ఈరోజు ఫిల్ చేస్తున్నాము. సో మా వాడు పైకి ఎక్కి హైట్ సరిపోకపోయినా పట్టి వస్తున్నాడు చూడండి. ఇక్కడ నీళ్ళు తాగితేనే చాలా హెల్దీ అని చెప్పాను. ఇంకా ఇలా వెండి కాయిన్ ఒకటి, రుద్రాక్ష ఒకటి, అండ్ రాగిది గ్లాసు ఏది ఉంటే అది మీరు వేయచ్చు. సో వీటిలో ఒక 24 hours ఉంటే వాటర్ ఆల్కలాన్ వాటర్ లాగా అవుతుంది. వాటర్ కూడా రాగి గ్లాసులో తాగితే చాలా మంచిదండి. యాక్చువల్లీ పూర్వం అందరు రాగి గ్లాసు, రాగి బిందెలే యూజ్ చేసేవారు. కానీ అవి కడగాలన్నా క్లీన్ చేయాలన్నా చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇందాక మీకు రాగి గ్లాస్ చూపించి అది ఎంత నీట్గా ఉంది. ఇప్పుడు నార్మల్గా ఎవ్రీడే వాష్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇదిగోండి, గ్లాస్ ఇలా ఉంటుంది. దీన్ని తోమాలంటే కొంచెం బద్ధకం ఎక్కువై మన వాళ్ళందరూ వదిలేశారు. కానీ రాగి బిందెల్లోనే తాగేవాళ్ళం. యాక్చువల్లీ నేను కూడా ఒక రాగి బిందె పైకి ఎక్కిచ్చేసాను. అటకం మీద ఎక్కడో కనిపించట్లేదు, కనిపిస్తే చూపిద్దామంటే. సో కానీ రాగి ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో ఫిల్టర్లో వాటర్ అయిపోయినాయి, వెయిట్ చేస్తున్నాం. నేను నింపాం. మూత సరిగ్గా పెట్టాలండి, బికాజ్ బల్లీలు దూరేసే ఛాన్స్ చాలా ఉంది. ఫిల్టర్లో పట్టి కుండలో పోయడానికి బద్ధకం మనుషులకి. ఏం చేద్దాం, ఆ లేజినెస్ వదిలేస్తే చక్కగా వేడి వేడి రసం. సమ్మర్లో వంట మటుకు మధ్యాహ్నం చేయొద్దు. మై గాడ్, చూసారా స్వెట్ ఎలా వచ్చేసిందో. నేను రసము, అన్నము, ఆలు ఫ్రై ఈ 3 చేసేలోపు నా పరిస్థితి ఇలా అయిపోయింది. ఫ్యాన్ ఉంది కానీ వేస్తే స్టవ్ ఫాస్ట్గా అవ్వట్లేదని ఆపేసా. సో సమ్మర్లో తొందరగా కుక్ చేసేసుకోండి, పొద్దున్నే చేసేసుకోండి. వేడి వేడిగా అవసరం లేదు. ఏమంటారు? మొత్తానికి ఫిల్టర్ వాటర్ పట్టేసాము.